తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. సార్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏదైతే గతంలో ఒకసారి క్యాబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత మళ్ళీ ర్యాంకులు అని చెప్పి ఒక్కొక్కరికి మినిస్టర్లకు ఇచ్చారు. ఆ ర్యాంకులే మళ్ళీ వాటి గురించి ఆ 2-3 రోజులు తప్ప మళ్ళీ చర్చించలేదు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేలకి ర్యాంకింగ్ సిస్టమ్ మొదలుపెట్టారు. వాళ్ళ సిస్టమ్ ఏం చేస్తున్నారు ఏంటి అనేది కొత్తగా మళ్ళీ క్యాబినెట్ మీటింగ్లో చర్చించారు కదా సార్. ఈ ర్యాంకులు ఇవ్వటమేంటి, వాళ్ళ పనితీరు పర్ఫార్మెన్స్ ఏంటి సార్ అసలు ఇది కరెక్ట్గా? ఇప్పుడు మీరు ఇంట్లో మీ పాప ఉంటుంది, సరిగ్గా చదువుతుందో లేదో మీకు కనబడుతూ ఉంటుంది, చదవట్లేదు. నెక్స్ట్ ఎగ్జామ్లో ర్యాంక్ రాకపోతే ఊరుకొని అంటారా అనరా? అవును. అంటే ఈ ఎగ్జామ్ అంతా కొంప ముంచిందని అర్థమే కదా. అంటే ఇప్పటిదాకా మీరు చేస్తుందంతా దమ్మిడికి పనికిరాందని అర్థమే కదా. అవును, సేమ్ అదే. 15 నెలల బొద్దయింది, వాళ్ళు ఎందుకు పనికిరాని పనులు చేస్తుంటే 15 నెలల బయటకు ఇప్పుడు ఈ ర్యాంకులు సరిదిద్దారు. మీ లా అండ్ ఆర్డర్ అండి 95లో ఆక్టోపస్, గ్రే హ్యాండ్స్ ఇవన్నీ పెట్టి లా అండ్ ఆర్డర్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పేజ్. అవునా కదా. ఇప్పుడు పెద్ద గేజ్ అయిందా? ఆ పేజ్ అలా గేజ్ అయింది. ఇదేనా 20 years విజన్ అంటే? మనకు చూడండి, వయసు పెరిగినంత శతవారం వస్తుంది. అలా విజనరీ డైల్యూట్ అయ్యి ఈ అంధకారంలో ఉంది రాష్ట్రం లా అండ్ ఆర్డర్ విషయంలో. నేను కాదు, పవన్ కళ్యాణే ఇంత గడ్డెట్టాడు కదా ఆవిడకి. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ తెలుగుదేశంలో ఒక మహిళామూర్తికి హోమ్ మినిస్టర్ ఇచ్చారు. ఏం చేస్తుందండి ఆవిడ? పేరోల్ ప్రొసీజర్ తెలుసు ఆవిడకి. మినిస్ట్రీ ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ అఫైర్స్ ఏమని సంతకం పెట్టాడు ఆయన? రిజెక్టెడ్ అంటే ఆనర్ చేసేస్తారా? 2 కోట్ల లావాదేవీలే. ఇదేనా హోమ్ మినిస్టర్ పనితీరు? దీన్ని ఎవరిని ప్రశ్నించాలి? తెలుగుదేశం పార్టీలో ఒక దేవేంద్ర గౌడ్ గారు, ఒక కోడెల శివప్రసాదరావు గారు అండ్ హరిరామ్ జోగి గారు, ఇలాంటి ఇతర మహారాజులు హోమ్ మినిస్టర్లు ఎలా ఉండేవారు మర్చిపోయారా? మాధవరెడ్డి గారు ఇలాంటివి ప్రాణాలు అర్పించుకున్నాడు కదా ఆయన. ఇదేనా హోమ్ మినిస్టర్ పనితీరు? ఇదేనా విజనరీ అంటే? ఎప్పుడైనా సరే లా అండ్ ఆర్డర్ విషయంలో ఫుడ్ డౌన్ చేసి శాంతి భద్రతలు నెలకొల్పిన లెగసీ తెలుగుదేశం ఉంటే ఇవాళ ఏడంతో ఒకసారి ఆలోచించుకోమనండి. ఆత్మ ప్రక్షాళన ఎవరు చేసుకోవాలో చూసుకోమనండి. కానీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి సార్? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇంత మంచిగా పరిపాలించారు కదా టీడీపీ వాళ్ళు. మీకు ఒక ఆఫీస్ ఉంటుంది సార్, ఏం పని జరుగుతుందో, ఎవడేం చేస్తున్నాడు, ఎడిటర్ ఏం చేస్తున్నాడో, లేకపోతే కెమెరామెన్ ఏం చేస్తున్నాడో దీని మీద మీకు అవగాహన లేదనుకోండి, ఏమవుతుంది? ఎటు వెళ్తుందో మీకు ఏమైనా అర్థం అవుతుందా? ఉండదు. అలాగే పోనీ ఇంకొతనోడు వచ్చి మీకు మేనేజ్ చేస్తున్నాడు అనుకోండి, మేనేజర్ని ఎవరిని పెట్టారు, మీరు వెళ్తున్నారు, అతను కూడా మీరు చేయని పని అతను చేస్తాడని కదా. ఇది ప్రాపర్ మానిటరింగ్ అని. ఎటు వెళ్తుండో తీరువ తెన్ను లేకుండా వెళ్తే అతను చేస్తాడని మీరు చేస్తారని వాళ్ళు రెస్పాన్సిబుల్గా పనిచేసే వాళ్ళు ఏమవుతారు? ఇర్రెస్పాన్సిబుల్ ఎవరు? వాళ్ళకి మలయాళం సినిమా కనబడుతూ ఉంటుంది. ఒక అనిశ్చితి, ఒరిజినల్ మోటివేషన్స్ అన్ని పోయినట్టే కదా. చేత చిన్న చెతక తెచ్చుకొని నెత్తికెత్తుకుంటే ఏమవుతుందంటే, దారిని పోయిన కంపని తగిలించుకుంటే ఏమవుతుందంటే, ఒక ఎలక్షన్ ఒక రెగ్యులర్ మొనాటమీని బ్రేక్ చేసి గెలిచిన తర్వాత వచ్చే భావావేశాన్ని నిరంతరం కన్స్ట్రైన్ చేద్దాం అనుకుంటే, అది కాన్స్టెంట్ చేద్దాం అంటే అస్సలు జరగని పని. భావావేశానికి గురవుతూ ప్రతి నిమిషం అంతర్మదనం చెందుతూ అనిత గారిని మీరు ఆద్యంతం గమనించండి. ఆవిడని అది ఇంకొక రిపోర్ట్ కూడా ఎవరో కాదు మీరు ఒక్కసారి ఇది వినండి. అనిత గారిని ఆద్యంతో మీరు గమనించండి. కన్సిస్టెంట్గా జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద మాట్లాడడానికే షీ ఫిక్స్డ్ హర్ టెరిటరీ. ఒక హోమ్ మినిస్టర్ అంటే సాధారణంగా ఆడవాళ్ళని హోమ్ మినిస్టర్ అంటారు. ఈవిడ ఏంటంటే కనీసం వాళ్ళ ఇంటి హోమ్ మినిస్టర్ కాదు, జగన్మోహన్ రెడ్డి ఇంటి హోమ్ మినిస్టర్లో పనిచేస్తుంది ఆవిడ. మీరు గమనించారా? తల్లికి చెల్లికి జగన్మోహన్ రెడ్డి చుట్టే రాజకీయాలు మాడుతుంటుంది. ఇంకొక అద్దు ఇటు వెళ్దా ఆవిడ. సో ఆబ్వియస్లీ ఏమవుతుంది అంటే, ఖచ్చితంగా ఏం పని చేయాలో తెలియకుండా అవగాహన రైతుతో చేసినప్పుడు ఏమవుతుంది? పాత ఆవుయాసమే బుర్రలో ఉంటుంది, కొత్తదనం ఉండదు మీకు. యూ కెనాట్ యాడ్ ఎనీ ఫ్లేవర్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండ్ ప్రాబ్లమ్ ఫర్ తెలుగుదేశం రైట్ నౌ. వీళ్ళు ఏంటంటే ప్రీ కన్సీవ్డ్ మైండ్తో ఎలక్షన్ ముందు బొంబాడింగ్ కొట్టారు, ఏది జగన్మోహన్ రెడ్డి అన్నీ తప్పులని. ఇప్పుడు ఆ చైర్లో ఎవరు కూర్చున్నారు? వీళ్ళే కూర్చున్నారు. ఇప్పుడు ఉదాహరణకి పర్యాటక శాఖ, లేదంటే ఆర్థిక శాఖ, లేదా రెవెన్యూ, లేదంటే మీరు ఏదైనా చెప్పండి, వ్యవసాయ శాఖతో సైతం ఏది తీసినా వీళ్ళు కరెంట్ వైర్లు తగిలినట్టు తగులుతున్నాయి. అయ్యో బాబోయ్ అని. ఎందుకంటే వీళ్ళు చెప్పిన దానికి భిన్నంగా ఉంది. ఇప్పుడు దానికి ఆర్థిక వ్యవహారాలు చూసుకుందాం. ఇప్పుడు అప్పులు 14 లక్షలు ఇంకా ప్రపంచం తెరబడిపోయిందని వార్తలతో బొంబాడింగ్ చేసుకుని అందరినీ మభ్యపెట్టారు. టక లాస్ట్ 5 years కాక రిపోర్టులు తీసుకున్నారు. లాస్ట్ 5 years బడ్జెట్లు తీసుకుంటే ఎడపోతారు వీళ్ళు, ఎడపోతారు. కోడిపెట్టలా దొరుకుతున్నారు. అలాగే వ్యవసాయ శాఖకి ఆర్బిక వ్యవస్థ త్రూగా ఏం చేసామో, లేకపోతే పంట బీమాలు ఎలా ఇచ్చామో, లేకపోతే పంట పరిహారాలు ఎలా ఇచ్చామో, ఎంత పరిహారంతో కొన్నాము ఎంఆర్పీలు, ఇవేవి కంపారిజన్ చేసుకుంటే ప్రతి దగ్గర జిగ్గుమంటుంది. దీంట్లోంచి రెవెన్యూ ఈల్డ్ ఎలా ఉందో చూసుకుంటే ప్రతి శాఖలోంచి బ్రహ్మాండమైన రెవెన్యూ వచ్చి కనబడింది. అరౌండ్ విత్ 2 years కరోనా పాండమిక్, స్టీల్ ప్లాంట్, పచ్చి అబద్ధాలు ఆడి వచ్చి అధికారంలో కూర్చుని కోడిపెట్టల్లో దొరికారు ఎంటైర్ ఉత్తరాంధ్రకి.
ఏమవుతుందో స్టీల్ ప్లాంట్ అంటే అబ్బా జబ్బ స్టోరీలు. అలా మీరు ఏ ఆస్పెక్ట్ తీసుకోండి, పోలవరం ఇచ్చేసారు మళ్ళీ పని మొదలెట్టారు, అది ఇది అని అలవాడి తప్ప ఇవాళ చూస్తే కాపర్ డ్యామ్ డిస్కౌంట్ అని చూడండి, కర్పూరం కరిగిపోయినట్టు కరిగిపోతుంది. అంటే అబద్ధాలే కదా, ఎన్నాళ్ళు ఆడతారు అబద్ధాలు. ఈ అబద్ధాలు బయట ఉండి ఆడటం చాలా సులువు, లోపల కూర్చొని కూడా ఆడాలంటే కష్టం. దిక్కుమాల స్క్రిప్ట్లు, తపేలా ఛానళ్ళు, ఓ పక్క అమరావతి పులిస్ వారి. అది ఏం జరిగిందో చెప్పకుండా ప్రజలకి లేని తలకైనప్పుడు, అంటే ముందు పని వెనక పని ముందు. ఉదాహరణకి ఇదే నరేంద్ర మోడీ గారితో శంకుస్థాపనలు చేయించారు ఆ రిజర్వాయర్లు అన్నిటికీ. మరి రిజర్వాయర్లు కట్టకుండా 5 ఏళ్ళు కాలక్షేపం చేశారు కదా. అంటే ఒరిజినల్గా వీళ్ళ ఐడియాలజీ ఏంటి, అమరావతిని పరిరక్షిద్దాం అన్నది లేదు. కానీ వీళ్ళు ఇచ్చి బిల్డప్లు ఎలా ఉంటాయి, అమరావతికి మేము వస్తేనే 15 నెలలు అయింది, ఏమైంది, కంపలు కొట్టండి, నీళ్లు తోడండి, మళ్ళీ నీళ్ళు వచ్చాయి, మీ ఇంట్లో పునాదులకి తవ్వితే నీళ్ళు రావా. అరే ఆ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాడు 10 అడుగులు పైకి లేపుకొని చుట్టూ ఏం కట్టుకున్నాడు, ట్రెంచులు కట్టుకొని ఏం చేశాడో చూసి అలా ఏదైనా చేస్తే ఒక అర్థం ఉంటుంది. అదేట్లేదు. అరే ములిపోదరా, రే ప్రసాద్ నేను చంపేస్తాం పొడి చేస్తాం, అందరమే పడిపోవే. వాస్తవం ఒక రాష్ట్రం, మన డబ్బులు, మనం ఏం చేస్తున్నాం అది దాని మీద మాట్లాడమంటే ఎవరికి ఇష్టం ఉండదు. అలా ఈ అబద్ధాల పునాదుల్లో కన్సిస్టెంట్గా 5 ఏళ్ల పాటు కొట్టిన బొంబాడింగ్కి 15 నెలలు కూడా జస్టిఫై చేస్తారు. అంటే టోటల్ 6 సంవత్సరాలు 5 నెలలు కాలక్షేపం చేసుకుంటూ ఇంకా కాలక్షేపం చేయడానికి కూర్చొని ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ఎత్తిపోయింది, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ 1,97,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఈ రోజుకి ఏం చేస్తున్నారో చెప్పలేదు. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించమనండి. ఇది ఈ ఆయనలో మొదలైంచో ఏది చేసినా అతను సంపూర్ణంగా. మూలపాడు పోర్టు ఆల్రెడీ ఆయనే చేశాడు. వీళ్ళు వచ్చి విజనరీ లీడర్ కాబట్టి చంద్రబాబు గారు మూలపాడు పోర్టు పునాది వేశారట. ఎన్ని పోర్టులు కట్టాడు, ఎన్ని ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు కట్టాడు, ఇవన్నీ చెప్పి నోర్లు పడిపోయి అందరికీ. అంటే స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేశారు 5 ఏళ్ళు, వీళ్ళకి కరెంట్ షాకులు కొట్టినట్టు కొడుతున్నాయి. అలా ప్రతి ఫైల్ పట్టుకున్న దగ్గర ఇదే, ఇటు తిప్పి మళ్ళీ లెక్కర్ స్కామ్ అన్నారు. ఎవరిని పడితే ఆయన తెప్పలగాళ్ళందరినీ లోపల వేసుకున్న రాజకేశ్వర రెడ్డి గడి ఎవరికి సంబంధం ఉంటే క్యాబినెట్ నిర్ణయాలు అంటే నారాయణ స్వామిని పిల్లలు, నారాయణ స్వామితో మాట్లాడరు. ఎక్కడ విచారు కదా సార్, ఎందుకు ఆయన విచారించారు, పండగల్ని పాసినట్టు అంటారు తెలుసు కదా. ఏడు తెలుసు ఆయనకి, ఏటని చెప్తాడు ఆయన యాక్చువల్లీ మినిస్టర్ కదా సార్. అవును సార్, ఎక్సైజ్ శాఖ మంత్రి ఆధ్వర్యంలో క్యాబినెట్ నిర్ణయం ఒకే ఒక్క కాగితం ఉంటుంది, అది కూడా లోపల ఉంది వాళ్ళ దగ్గర. సీఎం ఆఫీస్ ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది సార్, చంద్రబాబు గారి దగ్గర ఉంది. జగన్మోహన్ రెడ్డి కూర్చుని పరిపాలించట్లే కదా ప్యారల్గా, తీసి చూస్తుంటారు ప్రతి ఫైల్లో. దీనికి ప్యారల్గా కాగ రిపోర్ట్ ఉంటుంటుంది, ఏకైక వ్యవస్థ 100% యాక్యురసీతో పనిచేస్తుంది, ఎక్కడ కాంట్రడిక్షన్స్ లేవు. సంచేత ఈ అబద్ధాలు అందుకే చూడండి, ఒక అబద్ధం ఆడితే జీవితాంతం దాన్ని యాడ్ చేసుకుంటే అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, కానీ సొల్యూషన్ ఈ జన్మకి ఇవ్వలేరు. అదే జరుగుతుంది. సో ఈ జరుగుబాటుకి ఎవరు అలవాటు పడాలి, వాళ్ళు బ్రహ్మాండంగా అలవాటు పడిపోయారు. అప్పుడు ఎలా ఉంటుంది, వెన్ యు ఆర్ లివింగ్ ఇన్ ఎ టెరిటరీ ఆఫ్ ఫాల్స్ ఇల్యూషన్స్లో యుల్ ఆల్వేస్ లివ్ విత్ ఇట్. అప్పుడు ఎంత కుషామత్తగా ఉంటుంది తెలుసా, అమ్మయ్యా నేను హోమ్ మినిస్టర్ నుంచి నెక్స్ట్ డిప్యూటీ హోమ్ మినిస్టర్గా డిప్యూటీ సీఎం అయిపోతాను అనుకున్న దాంట్లో పని చేయవలసి వస్తుంది. వాళ్ళు కొత్త స్క్రిప్ట్ లేదు, కొత్త యాక్షన్ ఫ్రంట్ లేదు. యాక్షన్ ఫ్రంట్ అంటే ఇమ్మీడియట్ రియాక్టివ్ మూడ్లో. ఇదే పవన్ కళ్యాణ్ ఒక్క ఆడపిల్ల మీద జరిగి తాగాచ్చాం నేనున్నాను పరిగెడతాను అన్నాడు. ఇలా ఎలక్షన్ అయిన వెంటనే అక్కడెక్కడో ఎంపీటీసీని ఎవరినో కొట్టారంటే హెలికాప్టర్ వేసుకెళ్ళిపోయాడు. తర్వాత ఓ ప్రొఫెసర్ గారిని అలా ఎమ్మెల్యే కొట్టాడు, డాక్టర్ గారిని దిక్కుదేవన్లే. నిన్న మర్రి రాజశేఖర రెడ్డి కొడితే ఈ జనసేనలో త్యాగదనులు త్యాగమూర్తులు అంటారు తెలుసా, ఆడోడ చేసిన పని కూడా వీళ్ళే నెత్తికేసుకుని అక్కడ అరే బాబు నాకు ప్రాణం తీసేస్తండి కొలికిపూడి నా పరిస్థితి ఏంటని పాపం అక్కడ వీడియో పెడితే ఆయన పార్టీలో ఎక్స్ప్లెయిన్ చేసేసారు. అక్కడ 36 మంది డైరెక్టర్లు, అందులో అందరూ చౌదరిలో ఉన్నారు, మన వాళ్ళు ఎవరు లేరు, మాకు జనసేనకి గుర్తింపు లేదంటే ఆయన ఎత్తి అవతరేసేసారు. ఇక్కడ నేను రాజశేఖర రెడ్డి కొట్టాడ్రా బాబు అని జీప్ ప్లేస్ కుమ్మిసారా ఫారెస్ట్ ఆఫీసర్ అంటే ఆల్రెడీ వీళ్ళు కలడానికి వెళ్తే కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు పవన్ కళ్యాణ్. పైపచ్చు వాళ్ళ జనసేన అధికారి ఏమనుకుని పెట్టారండి. ఏ రాజకీయాలు సార్ ఇవి, పైన అంతా బాగానే ఉంది అంటున్నారు కదా సార్. అంటే బాగానే ఉంది, మామూనేసే నాకేం ఊరు మందే తోసే అన్నట్టు అలా సినిమా డైలాగులుగా. ఎవరు ఏమైనా తెలుగుదేశం వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి, నేను పార్టీ పెట్టిన తెలుగుదేశం వాళ్ళని కాపాడడానికని పవన్ కళ్యాణ్ చెప్తే బలైపోతుంది జనసేన నాయకులు. కాళహస్తిలో చూడండి ఆ అమ్మాయిని ఎత్తుకులు ఆవిడేశారు. ఏది ఇష్యూ ఏది, ఇన్ఛార్జి నుంచి తొలగించారు, 5 కోట్ల ఒప్పందం సభకు నమస్కారం, ఏ బాధ బందిరీ లేదు. పవన్ కళ్యాణ్ పార్టీ దేనికి పెట్టారంటే తెలుగుదేశం నాయకుల్ని ఈ 5 ఏళ్ళ పాటు ప్రొటెక్ట్ చేయడానికి. వాళ్ళు చేసిన తప్పులని ఇప్పుడు నెల్లూరులో కూడా ఎవరెవరి మీద అయితే ఎమ్మెల్యేల మీద అబాండాలు వస్తాయి వాళ్ళ బదులు ప్యారల్గా కొత్తగా జాయిన్ అయిన బయలుదేరినటువంటి బలేసేసిన నేనైతే ఆశ్చర్యపడ్డాను. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.